ప్రొద్దుటూరులో చికెన్ వ్యర్థాలను తరలించి క్యాంపర్ వాహనం పట్టివేత. నంద్యాల వ్యక్తి ప్రొద్దుటూరులో దందా. ప్రొద్దుటూరు నుండి చికెన్ వ్యర్థాలను నంద్యాలకు తరలిస్తున్న పరశురాం అనే వ్యక్తికి సంబంధించిన క్యాంపర్ వాహనంను స్వాధీనపరుచుకున్న ప్రొద్దుటూరు పోలీసులు. గత 2 సంవత్సరములుగా చికెన్ వ్యర్థాలను ప్రొద్దుటూరు నుంచి తరలిస్తున్న నంద్యాల జిల్లాకు చెందిన పరశురాం అనే వ్యక్తి ప్రొద్దుటూరులో సేకరించిన చికెన్ వ్యర్థాలను నంద్యాల జిల్లాకు తరలించి అక్కడ చేపల చెరువులకు, పందుల ఫారంలకు సరఫరా చేస్తూ లక్షలు గడిస్తున్న పరశురాం చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడంతో తొందరగా బరువు పెరిగి వాటిని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న పరశురాం అనే వ్యక్తి వీటిని తినడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, జీర్ణాశయం సరిగా పనిచేయకపోవడం వంటి వ్యాధుల బారిన ప్రజలు పడే అవకాశం ఉందంటున్న డాక్టర్లు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాలను తరలించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ మున్సిపల్ అధికారులు నిబంధనలను తూట్లు పొడిచి లాభార్జన ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నంద్యాలకు చెందిన వ్యక్తి ఇతర జిల్లాల నుంచి వచ్చి చికెన్ వ్యర్థాలను తీసుకెళ్లి చేపలకు, పందులకు ఆహారంగా వేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రొద్దుటూరు ప్రజానీకం.